మనిషి జీవితం మీద నవగ్రహాల ప్రభావం చాలా ఎక్కువగానే ఉంటుంది. మానవం గత జన్మలో చేసిన పాపాల ఆధారంగా తిరిగి జన్మిస్తూ ఉంటారనేది ఒక నమ్మకం. మనుషులు అందరి స్థితి ఒకేలా ఉండదు. మనిషి జన్మించిన సమయం ఆధారంగా ఆ సమయంలో ఉన్న గ్రహ స్థితిని బట్టి ఆ మనిషి యొక్క సంపూర్ణ జీవితం ఆధారపడి ఉంటుంది. దీన్నే జాతకం అని కూడా అంటారు. జ్యోతిష శాస్త్రంలో మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం అని 12 రాశులుంటాయి. మనిషి ఈ రాశుల్లో ఏదో ఒక రాశుల్లో జన్మిస్తాడు. ఇలా ఉన్న 12 రాశులలో వాళ్లకు 12 రకాల లక్షణాలు కలిగి ఉంటారు. ఒక రాశికి మనుషులకున్న లక్షణాలు వేరో రాశికి ఉన్న మనిషికి ఉండవని చెప్పవచ్చు. పుట్టిన రాశిని బట్టి వారికి ఆయా లక్షణాలు ఉంటాయి. ఈ 12 రాశుల మీద గ్రహాలు వాటి ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. అయితే వచ్చే సంవత్సరం 2019లో ఏ రాశి మీద గ్రహాలు ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి 2019లో ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా మంచి స్థాయిలో ఉంటారు. కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. ఉద్యోగం చేసేవారికి అనుకున్న విధంగా ప్రమోషన్లు వస్తాయి. పెట్టుబడులు బాగా కలిసి వచ్చి ధనలాభం కలుగుతుంది. అలాగే వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది. తర్వాత రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అలాగే వీళ్ళు చేసే ఉద్యోగంలో మంచి పురోగతి ఉంటుంది. వీరు నాయకుడిగా ఉండి అందరి చేత శభాష్ అనిపించుకుంటారు. అయితే పని ఒత్తిడి కారణంగా కొంచెం జీవిత భాగస్వామికి ఈ కర్కాటక రాశి వారు కొంచెంగా దూరంగా ఉండడం వలన చిన్న చిన్న అపార్థాలు వస్తాయి. కానీ ఇవన్నీ కూడా వెంటనే సమసిపోయి మళ్ళీ యథాస్థితికి వస్తాయని చెప్పవచ్చు. ఇక తర్వాత రాశి సింహరాశి. సింహరాశి వారికి శని పోతుంది. దానితో బాగా కలిసి వచ్చి బాట పడతారు. అలాగే ఇప్పటివరకు ఉన్న మనస్పర్ధలు కూడా పోతాయి. సంసార జీవితంలో చాలా బాగుంటుంది. విద్యార్థులు మాత్రం కొంచెం కష్టపడాలని చెప్పాలి. తర్వాత రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఈ కొత్త సంవత్సరం చాలా బాగుంటుంది. తీసుకునే ప్రతి నిర్ణయం బాగా కలిసి వస్తుంది. అలాగే మంచి గుర్తింపు కూడా వస్తుంది. ధనం కూడా పుష్కలంగా లభిస్తుంది. విద్యార్థులు కొంచెం శ్రద్ధ పెడితే మంచి ఫలితాలు సాధిస్తారు. పెళ్ళైన వారు మాత్రం కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశివారు కొంచెం వివాదాలకు దూరంగా ఉంటే 2019 అంతా కూడా ప్రశాంతంగా గడిచిపోతుందని చెప్పవచ్చు. ఇక తర్వాత రాశి తులారాశి. జీవితంలో జరిగే సంఘటనలకు కృంగిపోకుండా ముందడుగు వేయాలి. లక్ష్య సాధనతో ముందడుగు వేసే ఉన్నత శిఖరాలు అధిరోహించే అవకాశం ఉంటుంది. ఆర్థిక క్రమశిక్షణ ఉండడం వలన ఆర్థికంగా తులారాశి వాళ్ళు 2019లో బలంగా ఉంటారు. ప్రజా ఆకర్షణ ఈ తులారాశి వారికి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు కూడా చాలా బాగుంటాయి. తులారాశి వారికి 2019లో చేసే ప్రతి పని కూడా బాగా కలిసి వస్తుంది. ఇక తర్వాత రాశి కుంభరాశి. ఈ రాశి వారు 2019లో ఇప్పటి వరకు అనుభవిస్తున్న చాలా సమస్యల నుండి కూడా బయటపడతారు. ప్రయాణాలు చేయడం వలన సంతోషాన్ని పొందుతారు. కష్టపడి పని చేయడం వలన వీళ్ళకి మంచి గుర్తింపు వస్తుంది. ప్రత్యేకించి కుంభరాశి వారికి 2019 అనేది మంచి యోగవంతమైన సంవత్సరం అని చెప్పవచ్చు. డబ్బులకి ఇబ్బంది లేకుండా సంపాదన ఉంటుంది. మీరు అనేక సమస్యలతో బాధపడుతున్నారా? ఎంతోమంది దగ్గర జాతకం చూయించుకుని ఎలాంటి ఉపయోగం లేదని అనుకుంటూ ఉన్నా, గృహంలో అనేక రకాలైన ఇబ్బందులతో బాధపడుతున్నా, లేదా మీరు చిన్న చిన్న వ్యాపారులైనా సరే, సేల్స్ మ్యాన్స్ అయినా సరే, రియల్ ఎస్టేట్ వ్యాపారులైనా సరే, లేదా గృహంలో వాస్తు దోషాలతో బాధపడుతున్నా సరే, వీటన్నిటి నుండి బయటపడడానికి చక్కని పరిష్కారం ఈ గుర్రపునాడ. ఈ గుర్రపునాడ అంటే సాక్షాత్తు శనిదేవుని స్వరూపం. గుర్రపునాడ మీ ఇంట ఉంటే శనిదేవుడు మీ ఇంట్లో ఉన్నట్టే. శనిదేవుడి నుంచి వచ్చే అన్ని సమస్యల నుండి, అలాగే మనం తెలుసో తెలియకో ఈ జన్మలోనో పూర్వజన్మలోనో చేసిన పాపాల వల్ల ఇప్పుడు అనుభవిస్తున్న కర్మల నుండి శనిదేవుడు మనల్ని పూర్తిగా విముక్తుని చేస్తాడు. ఎందుకంటే శని కర్మఫలదాత. అందువల్ల సాక్షాత్తు శనిదేవుని స్వరూపమైన గుర్రపునాడ మన ఇంట్లో ఉంటే మనకు అన్ని దోషాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడమే కాక మనకు ఉన్న అన్ని ఇబ్బందులు పోయి మనం అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది.
ఎంతో రేరుగా దొరికే ఈ గుర్రపునాడును 3 రోజుల పాటు మీ గోత్రనామాలతో పూజించి గంగా జలంతో శుద్ధి చేసి మంత్ర జపంతో ఎనర్జైజ్ చేసి ఆ మంత్రంతో సహా ఈ గుర్రపునాడును మీకు అందిస్తున్నాము. ఈ గుర్రపునాడును మీ ఇంట్లో పెట్టిన తర్వాత రోజు ఈ మంత్రాన్ని చదువుతూ ఉంటే ఖచ్చితంగా మీకు అనుకోని విధంగా మార్పు వస్తుంది. మీ సమస్యలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి. ఇప్పటి వరకు మీరు ఎన్నో వస్తువులు తెప్పించి మీ ఇంట్లో పెట్టి ఉండవచ్చు, ఎన్నో రెమెడీలు పాటించి ఏ రకమైన ఉపయోగం లేదని బాధపడుతూ ఉండొచ్చు. కానీ ఒక్కసారి దీన్ని ప్రయత్నించండి, ఖచ్చితంగా ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీకు 60 రోజుల్లోపు ఎలాంటి మార్పు లేకపోతే తిరిగి మళ్ళీ మా అడ్రస్కి పంపించేయండి. ఎటువంటి క్వశ్చన్ అడగకుండా మీకు డబ్బులు రిటర్న్ పంపించేస్తాం. ఎందుకంటే గుర్రపునాడ పెట్టడం ఎంత పవర్ఫుల్లో మేము ఇచ్చే మంత్రం కూడా అంతే పవర్ఫుల్. ఈ రెండిటి కాంబినేషన్ మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు తెస్తుంది. ఇది కేవలం మా మెయిన్ బ్రాంచ్ నుంచి మాత్రమే మీకు పంపించడం జరుగుతుంది. దీనికోసం మీరు ఇక్కడ కనిపించే అకౌంట్ నెంబర్ ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో 999 రూపాయలు డిపాజిట్ చేసి ఆ స్లిప్ని ఫోటో తీసి కానీ లేదా స్క్రీన్ షాట్ తీసి కానీ మాకు వాట్సాప్ ద్వారా పంపించండి. ఆ స్లిప్తో పాటు మీరు వాట్సాప్లో మీ పేరు, గోత్రం, అలాగే మీ కుటుంబ సభ్యుల పేర్లు, అలాగే మీ అడ్రస్ కూడా పంపించండి. మీకు పేటిఎం, తేజ్ యాప్లు కావాలంటే పర్సనల్గా ఈ నెంబర్కి సంప్రదించండి. దీని గురించి ఇంకేమైనా సరే వివరాలు మీకు కావాలంటే ఈ నెంబర్కి సంప్రదించండి. మా నెంబర్ 9618479826. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయవలసిన సమయం కేవలం 10 గంటల నుండి 1 గంట వరకు మాత్రమే. తరువాత దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. మార్నింగ్ 10 to 1 వరకు మాత్రమే మాకు ఫోన్ చేయండి. సాక్షాత్తు శనిదేవుని స్వరూపమైన గుర్రపునాడ ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పును తీసుకువస్తుంది. ఒక్కసారి ప్రయత్నించండి.